కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి. గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు. భవిష్యత్ అంతా గ్రీన్ పవర్దే అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడికి ఎంఓఏలు కుదిరినట్టుగా తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ 2025 న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చినట్టుగా తెలిపారు. 2029 నుంచి 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 200 గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా చెబుతున్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాయలసీమ విద్యుత్ హబ్ కాబోతోంది. కర్నూలు జిల్లా గ్రీన్కో రెన్యువల్ ప్రాజెక్టు పూర్తయి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెన్యూవల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ హెలికాప్టర్లో ఏరియాల వ్యూ ద్వారా పూర్తి వివరాలు అందిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి హబ్గా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆసియా ఖండంలోని అతిపెద్ద సోలార్ ప్లాంట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఓర్వకల్లు సమీపంలోని 1000 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా సమీపంలోనే గ్రీన్కో రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దాదాపు 16,000 కోట్లతో గ్రీన్కో రెన్యువల్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ను చూసేందుకు తెలంగాణ ప్రభుత్వ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ప్లాంట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇప్పటికే పలు సంస్థలతో ఎంఓయూ చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసేందుకు వీలుగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే పూర్తయిన గ్రీన్కో రెన్యువల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. కర్నూలు జిల్లాలో దాదాపు మనం చూస్తున్నాం, ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఇది 1000 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ ఇప్పటి 5 ఏళ్ల క్రితమే పూర్తయింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కూడా ఉత్పత్తికి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తోంది. 5,000 ఎకరాల్లో రెన్యువల్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకోసం 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపొందించారు. మనం చూడొచ్చు, ఈ నీటి పంపుడు స్టోరేజ్ అంటే నీటితో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు తరలించి ఆ నీటినే రివర్స్ మోడ్లో పంప్ మోడ్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మనం చూడొచ్చు సోలార్ ఇక్కడ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి కుమితం తాండా దగ్గర ఉన్న గ్రీన్కో ప్రాజెక్టుకు నీటిని పంప్ చేస్తారు. అందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 1.7 టీఎంసీల నీటిని స్టోరేజ్ చేసే విధంగా ఆ సంస్థ ఇక్కడ ప్లాంట్ అంటే ట్యాంక్ నిర్మించింది. మనం చూడొచ్చు, ఆ ట్యాంక్లో నీటిని నిల్వ ఉంచి రాత్రి వేళ ఈ నీటిని పైకి అంటే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఈ నీటిని పైకి రవాణా చేస్తారు. ఆ తర్వాత అదే నీటితోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అందుకు దాదాపు 16,000 కోట్లు వెచ్చించారు. 6,000 మెగావాట్ల విద్యుత్ 10,080 మెగావాట్ల సామర్థ్యంతో ఇక్కడ పంప్ స్టోరేజ్ అలాగే సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ గ్రీన్కో సంస్థ నిర్మించిన ట్యాంక్ ఇది. సోలార్ ద్వారా 3,500 యూనిట్లు, పవన విద్యుత్ ద్వారా 1,214 యూనిట్లు 3,500 మెగావాట్లు సోలార్ ద్వారా, 1,214 మెగావాట్లు పవన విద్యుత్ ద్వారా, 1,600 మెగావాట్లు ఈ గ్రీన్ ఎనర్జీ అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టుగా పేర్కొంటున్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్టును సందర్శించారు. ఈ మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే కర్నూలు నంద్యాల జిల్లాల సరిహద్దులో ఓర్వకల్లు మండలం, గడివేంల తదితర మండలాల్లో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూముల్లో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రాయలసీమ అనేది విద్యుత్ హబ్గా కూడా రూపొందించిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఎన్టీవీ బృందం ఏరియల్ వ్యూ ద్వారా మనం చూపించే ప్రయత్నం చేస్తోంది. అంటే కర్నూలు జిల్లాలో ఎంత పెద్ద విద్యుత్ ప్రాజెక్టు ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అవుతోంది. మరోవైపు విద్యుత్ అంటే నీటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. విండ్ పవర్ ద్వారా కూడా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడా 3 విధాలుగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టులు ప్రపంచంలో ఎక్కడా లేవు. కేవలం కర్నూలు జిల్లాలో గ్రీన్కో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారానే ఇది సాధ్యమైంది. ఇది ప్రధాని కూడా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాధాన్యతను చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో రాబోతున్నాయి. తెలంగాణలో కూడా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రాజెక్టును సందర్శించారు. మొత్తం మీద ఇది కర్నూలు జిల్లాకే తలమానికంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మధు, చంద్రశేఖర్, ఎన్టీవీ.